శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు ఉర్షిటి ప్రేక్షకులకు భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. వారపాలు కార్యక్రమానికిలో మూడవ రాసేటువంటి మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. తెలివితేటలు, మాట తీరు, సమయస్ఫూర్తితో అనేక పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ఆలోచించి ముందుకు సాగడం చాలా శుభదాయకం. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం చక్కగా కనిపిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతారు మీరు. వ్యాపారులకు కొత్త పెట్టుబడుల లాభదాయక ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. విదేశీ సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయినటువంటి ధనం తిరిగి చేతికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త పెట్టుబడులు లాభాన్ని ఇవ్వగలవు. అనవసరమైన ఖర్చులు తగ్గించడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సోదరులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తొలగి అనుసంబంధమైనటువంటి బలం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు సూచనలు ఉన్నాయి. సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒత్తిడి, నిద్రలేమి తగ్గేలా విశ్రాంతి తీసుకోవడం శుభదాయకం. అదేవిధంగా యోగా, ధ్యానము, ప్రాణాయామం చేయడము చాలా శుభదాయకం. ప్రతి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువు మరియు గణపతిని ఆరాధించండి. ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఉండండి. పచ్చని పెసరపప్పు దానం చేయండి, శుభప్రదం. గణపతికి దుర్భాగట్టి సమర్పించి ప్రార్థించండి. విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్లయితే చాలా శుభదాయకం. పారాయణం చేయలేని వారు విన్నా కూడా ఫలితాలు వస్తాయి. ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి శుభరంగు ఆకుపచ్చ, శుభ సంఖ్య 5, శుభరోజు బుధవారం. మొత్తం మీదుగా ఈ వారం మిథున రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో ఆనందం, ప్రేమ, జీవితంలో అనుకూలత పెరుగుతుంది. బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే మరింత ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉన్నది. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.